రామాయణ ఉత్తరకాండ 60 సర్క. ఇక్కడ శవనాది మహర్షులను ఆదరించి శ్రీరాముడు వాళ్ళకి సహాయపడతానని మాట ఇవ్వటం గురించి చెప్పబడింది. తయోః సంవదతు దీవం రామలక్ష్మణయోస్తథా వాసంతికి నిశా ప్రాప్త న సీత నచ ధర్మధా. రామలక్ష్మణులు ఈ విధంగా ఏదైతే ఉదాహరణకి కొన్ని రాజుల యొక్క వృత్తాంతాలు చెప్పి అవన్నీ లక్ష్మణుడికి బోధించారు. వీళ్ళు ఇలా చర్చించుకుంటూ అలాగే ప్రజల కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తూనే నిరతులైపోయారు. అంటే సీతని పరిత్యాజించిన తర్వాత కాస్త కాలం అన్నది గడిచింది. ఇంతలో వసంత ఋతువు రాని వచ్చినప్పటికీ సీతని పరిత్యాజించి 1 సంవత్సరం గడిచిపోయింది. అది రాత్రి వేళ. తతః ప్రభాతే విమలే కృతపౌర్వాహ్నికక్రియః అవిచక్రామ కాకుత్సు దర్శనం పౌరకార్యవిత్. అంటే ఈ వసంత ఋతువులో ఎట్లా ఉంటుందంటే కాస్త చల్లదనం ఉంటుంది, బాగా మంచిగా చిగుర్లు వస్తూ ఉంటాయి, మంచిగా అన్నీ విరబూసినట్టుగా వస్తూ ఉంటాయి, పళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి, చిగుర్లు వస్తూ ఉంటాయి, ఎక్కడ చూసినా పచ్చపచ్చగా అనిపిస్తూ ఉంటాయి. అతి శీతలంగా ఉంది అంటే అక్కడ మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండని హాయిగా ఉండే అటువంటి వాతావరణం ఆ కాలంలో ఉంటుంది. పౌరుల యొక్క కార్యాలన్నీ గుర్తించి తగిన విధంగా ఆ ప్రశాంతమైన చిత్తంతో కార్యదక్షుల్లాగా ప్రతిదీ అంత చక్కగా, అంటే ఇంత బాధ పెట్టుకుని సీత వెళ్ళిపోయిందని తెలుసు, మళ్ళీ తన దగ్గరికి తీసుకోలేని పరిస్థితి వచ్చినా తన సులాభం గురించి ఆశించకుండా పౌరుల యొక్క క్షేమాన్ని మట్టుకు మనస్సులో పెట్టుకుని దానికి కావాల్సినవన్నీ కూడా విధి విధానంగా అన్నీ ఆచరిస్తున్నాడు. అందుకే దక్షుడై శ్రీరాముడు అక్కడ ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేయటమే కాకుండా మనకు స్వల్పంగా కొద్దిగా బాధ వచ్చిందంటే రోజు చేసే పనులు మానేస్తూ ఉంటాం. కానీ అంత బాధ పెట్టుకుని కూడా పౌరుల యొక్క క్షేమాన్ని చూసుకుంటూ మళ్ళీ ప్రశాంతమైన చిత్తంతో యథావిధిగా తను చేయాల్సిన సంధ్యాది ఉపాసనాది ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకున్నాడు, ఎక్కడా వదిలిపెట్టలేదు. తతః సుమంత్రాస్త్వాగమ్య రాఘవం వాక్యమబ్రవీత్ ఏతే ప్రతిహతా రాజన్ ద్వారీ తిష్టతి తాపసాః. ఋషులు మొదలైన వారికి దర్శనం ఇవ్వటానికి తగిన మందిరానికి చేరుకున్నాడు. తర్వాత సుమంత్రుడు అక్కడికి వచ్చి, ఓ రఘురామ అని రాముడితో ఇలా చెప్తున్నాడు, రాజా ఈ తాపసులు నిన్ను దర్శించటానికి వస్తుండగా వారిని ద్వారిపాలకులు అడ్డుకున్నారు. భార్గవచ్చవనం చైవ పురస్కృత్య మహర్షయః దర్శనం తే మహారాజ్ఞః చోదయంతి కృతత్వరాః. ప్రియమాన నరవ్యాఘ్ర యమునా తీరవాసినః. ఓ పురుషోత్తమ మహారాజా, భృగువంశ సంజాతుడైన చవన మహాముని ఆయన్ని ముందుంచుకుని మహర్షులందరూ కూడా త్వరగా నిన్ను దర్శించుకోవటానికి తహతహలాడుతున్నారు. అందుకుని త్వరగా నిన్ను దర్శించడానికి వాళ్ళకి అనుమతి వచ్చేలాగంటే ద్వారపాలకులు ఆపేశారు. ఆ మునులందరినీ సంతోషపరచాలి. వాళ్ళు ఏది క్రతువు చేసినా ఏది చేసినా లోకహితార్థమే చేస్తారు. కానీ రాజు దగ్గరికి వచ్చారంటే అది ఒక పని మీద వచ్చారు. ఆ పనికి మళ్ళీ విఘ్నాలు లేకుండా సాఫీగా జరిగిపోవాలి. పైగా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు సంతోషపెట్టాలి అంటే ఈ మహర్షులకి కోపం తెప్పించకూడదు, అంటే వాళ్ళకి కించిత్ అయినా సరే వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం ఆశించి చేయకుండా అన్నిటినీ జయించి నిగ్రహించుకుని కొన్ని క్రతువులు లోకహితార్థమై వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వలాభాన్ని చూసుకోరు. వాళ్ళు ఒక పని మీద వచ్చారంటే దాని ద్వారా లోకానికి ఏదో మంచి చేయాలన్న ఆశతో చేస్తున్నదే తప్పితే వాళ్ళకి దాని ద్వారా వచ్చేదేమీ లేదు. అయినా దాన్ని అంత చక్కగా చెయ్యటానికి వాళ్ళు పూనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ద్వారపాలకులు ఆపిన కారణంగా కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. అందుకని వాళ్ళని వెంటనే సంతోషపరచాలి. తస్య తద్వచనం శ్రుత్వా రామః ప్రోవాచ ధర్మవిత్ ప్రవేశ్యం తాం మహాభాగ భార్గవ ప్రముఖాద్విజాః. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రుడు యొక్క మాటలు వినిన వెంటనే ఆయనతో, సుమంత్ర, మహాత్ములైన చవనాది ఆ బ్రాహ్మణోత్తముల్ని వెంటనే ప్రవేశపెట్టు అని చెప్పాడు. రాజజ్ఞస్త్వాం పురస్కృత్య ధ్వరస్థో మూర్ధ్ని కృతాంజలిః ప్రవేశయామాస తథా తాపసాన్ సుధూరసధాన్.
రాజు యొక్క ఆదేశాన్ని శిరసావహించి ద్వారపాలకుడు శిరస్సు వంచి నమస్కరించి ద్విజోత్తములైన, పైగా వాళ్ళు తేజోమూర్తులు, అటువంటి ఆ తాపసుల్లో ఉత్తముల్ని వాళ్ళందరినీ కూడా రాజు దగ్గరికి ప్రవేశపెడుతున్నారు. శతం సమధికం తత్ర దివ్యమానం స్వతేజస ప్రవిష్టం రాజభవనం తాపసానాం మహాత్మనాం. రాజు యొక్క ఆదేశాన్ని శిరసావహించి ఇలా వాళ్ళని ప్రవేశపెట్టాడు. స్వయ తేజస్సులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న, ఇప్పుడు కొన్ని వాటి మీద ఆధారపడి మనకి వెలుగుని మనం తీసుకుంటూ ఉంటాం. మన అంతటా మనం ఎప్పుడు కూడా అంతలా వేరే దానికి కారణం అవ్వం. ఇంకో దాని మీద ఆధారపడి మనం ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఎవరు? స్వీయ తేజస్సులతో ఉన్నారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న మహాత్ములైన ఆ తాపసులు శతాధికముగా రాజభవనంలోకి ప్రవేశించారు. ते द्विजाः पूर्णकलस्येह सर्वतीर्थां बुसत्कृत्येह गृहीत्वा फलमूलं च रामस्याभ्याहरन् बहुः. స్వయం ప్రకాశుడు అని మనం ఎలా అయితే సూర్యుని అంటూ ఉంటాం, ఆ వెలుగులకి కారణం అక్కడి నుంచి ప్రకాశం అన్నది. వీళ్ళు ఆ చేసే తపస్సు అన్న క్రతువు వల్ల ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉంటారు, ఆ చింతతోనే ఉంటారు. అలాగే వాళ్ళు ఎంతసేపు ఏకాగ్రత చిత్తంతో ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు స్వీయ తేజస్సుతో నిండిపోయి ఉంటారు. ఆ ద్విజులు సమస్త నదుల యొక్క తీర్థంలో ఒప్పుతున్న పూర్ణ కుంభములను ఎక్కువ ఫలమూలాలను తీసుకుని వచ్చి ఆ ప్రభువుకి సమర్పించారు. వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. పైగా వీళ్ళు అక్కడ దొరికే వాటిని పండ్ల మీదే ఆధారపడి వాళ్ళ జీవనం కూడా ఉంటుంది. అందుకని అవే తీసుకొచ్చి ఈ రాముడికి కానుకలుగా సమర్పించారు. ప్రతిగృహ్యాతు తత్సర్వం రామ ప్రీతి పురస్కృత తీర్థోదకాని సర్వాణి ఫలాని వివిధాని చ. రాముడు వాళ్ళ తీసుకొచ్చిన కానుకలన్నిటినీ కూడా, సకల నదులొక్క తీర్థాన్ని, ఆ పళ్ళని కూడా అన్నిటినీ ఆదర అభిమానాలతో స్వీకరించాను. ఉవాచాచ మహాబాహు సర్వాణేవ మహాముని ఇమాన్యాసన ముఖ్యాని యదార్హం ఉపవిశ్యతాం. తర్వాత మహాబాహు మునీశ్వరులకు సాగరం పలుకుతూ వారితో, మహాత్ములారా, ఇదిగో ఈ ఆసనాల మీద సముచిత రీతిలో మీరు అలంకరించంటే కూర్చోండి అని చెప్పాడు. రామస్య భాషితం శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః వృషేషు రుచిరాఖ్యాసు నిషేధు కాంచనీషు తే. అంతటా మహర్షులందరూ కూడా శ్రీరాముడు యొక్క ఆదర వచనాలు వినేసరికి గౌరవపూర్వకంగా అంత మర్యాదగా తను చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ బంగారంతో నిర్మించబడిన సుప్రసిద్ధమైన ఆ దర్బార్లో ఉన్న ఆసనాల మీద చక్కగా ఆసీనులై ఉన్నారు. ఉపవిష్టాన్ ఋషిస్తత్ర దృష్ట్వా పురపురంజయః ఉపవిష్టాన్ ఋషింస్తత్ర దృష్ట్వా పరపురంజయః ప్రయతః ప్రాంజలిర్భూత్వా రాఘవో వాక్యమబ్రవీత్. సుఖాసీసులై మంచిగా చక్కగా హాయిగా కూర్చుండిపోయారు. కూర్చున్న తర్వాత ఆ రఘురాముడు వినయంగా వాళ్ళతో ఇట్లా అంటున్నారు, మహాత్ములారా, మీరు ఏ కార్యానికే ఇక్కడికి వచ్చారో సావధానంగా మీ యొక్క కార్యాలు నిర్వహించడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అంటే కార్యం ఏంటో చెప్పకముందే మీరేదో కార్యం కోసమే వచ్చారు, అందుకుని అది ఏదైనా సరే చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మాట ఇచ్చేశాడు. కిమాగమన కార్యం వహ కిం కరోమి సమాహితః ఆజ్ఞాప్యోహం మహర్షీణా సర్వకామకరః సుఖం ఇదం రాజ్యం చ సకలం జీవితం చ హృది స్థితం సర్వమేతద్విజ్ఞార్థం మే సత్యమేతద్ బ్రవీమివః. దయతో ఆజ్ఞాపించండి. మహర్షులొక్క మనోరథాన్ని తీర్చగలగటం నాకు పరమానందాన్ని కలిగిస్తుంది. ఈ సమస్త రాజ్యం మీదే చివరికి నా జీవితం కూడా మీకు సమర్పించేస్తాను. ఇది నా పరమ ఆశయంగా తెలుసుకోండి. ఈ సమస్త బ్రాహ్మణోత్తములకే అంకితం నా జీవితం. ఇది ముమ్మాటికి సత్యము అని చెప్పాడు. మనం మాట ఇవ్వకముందు కూడా, వాళ్ళు చెప్పాక కూడా మాట ఇవ్వటానికి 100 సార్లు ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏ కార్యానికి వచ్చారో తెలియకపోయినా ముందే మాట ఇచ్చేశాడు. మీరు ఏది చెప్పినా నేను చేయటానికి సిద్ధంగానే ఉన్నాను
तस्य तद्वचनं श्रुत्वा साधुकारो महान् अभूत् ఋషీణాం ఉగ్రతపసాం యమునా తీరమాసీనాం. శ్రీరాముడు వినయమైన ఆ మాటలు వినినంతనే ఆ మహాతపస్సులు వాళ్ళందరూ కూడా యమునా తీరవాసులు అయిన ఆ మహర్షులు సంతోషంగా గట్టిగా సాధువాదల నుండి కూడా అంటే ఆయనకి ఆశీర్వచనాలు పలికేశారు రాముడికి. ऊचुश्चते महात्मानो हर्षेण महतावृताः उपपन्नं नरश्रेष्ठ तदेव भुवि न अन्यतः. వెంటనే వాళ్ళందరూ ఆశీర్వచనాలన్నీ పలికిన తర్వాత రాముడు శ్రేయస్సు కోరి చాలా ఆనందంతో ఆయనతో ఇలా చెప్తున్నారు. ఓ పురుషోత్తమ, ఈ భూమండలంలో నువ్వు తప్ప ఇంకా ఎవరూ కూడా ఇలా మహా ఆధారమైన వచనాలు పలకలేరు. ఇప్పుడు ఈ కార్యానికైతే వచ్చాను అని చెప్పిన తర్వాత కూడా ఎంత రాజైనా సరే ఆ విషయం తెలియకుండా ముందుగా మాట ఇవ్వరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా మనకి అది ఏంటో తెలియకుండా ముందుగా ఎప్పుడు మాట ఇవ్వద్దు అని చెప్తారు. ఎప్పుడు సామాన్యుల విషయంలో. ఎందుకంటే మనకి వికారాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడు అడగరాంది అడుగుతాం. పక్కనోడు తిప్పలు పడ్డా మనకు వచ్చి నష్టమేం లేదు. నేను మాత్రం ఇబ్బంది పడకూడదు, నాకు అన్నీ సునాయాసంగా లభించాలి, ఎవరైతే ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను కష్టపడకుండా నేను సుఖపడిపోవాలి, ఇటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కొద్దిగా కష్టపడాలి కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువ రావాలి. ఇవ్వటానికి ఎవరన్నా సిద్ధం ఉన్నాడో ముందే అడిగేస్తాం. మనం ఎందుకు కష్టపడతాం, ఇస్తా అంటున్నాడుగా పుచ్చేసుకుంటే పోలే, ఇట్లాంటివి మనకు ఉంటాయి. ఈ సాధారణంగా ఉన్న ఇటువంటి వాళ్ళ కోసం చెప్పింది ఆ మాటలు. కానీ వీళ్ళు తపస్సులో సంపన్నులు. వీళ్ళు ఏ కార్యానికైనా తలపెట్టారంటే అందులో ఒక పరమార్థం ఉంటుంది. చంచలత్వం లేకుండా, విచ్చలవిడితనం లేకుండా, మనోనిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో ఎల్లవేళలా ఉండే వీళ్ళు ఈ తాపస్సులు తపస్సులే చేసుకుంటూ ఆ జీవనాన్ని అక్కడ దొరికే వాటి మీద అంటే ఆ శరీరానికి కానీ ఆ మనస్సుకి కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని ఎప్పుడూ కష్టపెడుతూనే ఉంటారు, సుఖం అన్నది వాళ్ళు చూసుకోకుండా. అట్లాంటి వాళ్ళకి ఇలా కూడా అంటే అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఏమడుగుతారో ఏంటో, ఇప్పుడు నాకు ఇది పోతే ఏంటి, మళ్ళీ దీని తర్వాత నాకు ఎలా వస్తుందని ఆలోచిస్తాం. కానీ రాముడి లాంటి వాడు అందుకే లేరని చెప్పారు. అంటే ఇంతలాగా ఆదరంగా పలకరించటం ఒక ఎత్తు, ఏదన్నా చెయ్యటానికి ఆ మాట చెప్పకముందే సిద్ధపడి ఉన్నానని చెప్పి మీరు నాకు ఆజ్ఞాపించండి చాలు అంటున్నాడు. అందుకుని నీ వంటి వాడు ఎక్కడా ఉండడు, ఇలాగ ఎవరు చెప్పలేరు. బహవః పార్థివా రాజన్ అతిక్రాంతా మహాబలాః కార్యస్య గౌరవం మత్వా ప్రతిజ్ఞా నా అభ్యరోచయన్. మహారాజా, చాలా బల పరాక్రమలు కలిగిన చాలామంది మహారాజులు మేము దర్శించే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ వారిలో ఎవ్వరూ కూడా ఈ కార్య మహత్యను గాని గుర్తించలేకపోయారు, తమకది అసాధ్యమని కూడా భావించారు. ప్రతిజ్ఞ చెయ్యటానికి కూడా అంటే కార్యం చెప్పాక కూడా ప్రతిజ్ఞ చెయ్యటానికి సాహసించలేకపోయారు, ఇది మాకు అసాధ్యం అని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి సాధ్యం కాంది మళ్ళీ నలుగురిలో ఏదో చెప్పేయాలి కదా అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే అపకీర్తి తర్వాత సంగతి. అది మనకి చేత కానిది, మనకి మించినది అయినప్పుడు దాన్ని మనం ముందే చెప్పేయాలి. ఎందుకంటే నీ శక్తికి ఒక పరిమితి ఉంది, నీ బలానికి ఒక పరిమితి ఉంది. కానీ ప్రయత్నం చేయకుండా, అంచనా అన్నది వెయ్యకుండా మళ్ళీ ప్రతిదానికి నాకెందుకులని వదిలేయటం ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఈ ప్రతిజ్ఞ మేము చెప్పకుండానే ఆ కార్యాన్ని నెరవేరుస్తానని మీరు పలికారు. కానీ మేము చాలామంది రాజుల దగ్గరికి వెళ్ళాము, ఒక కార్య మహత్తుని వాళ్ళు గుర్తించలేదు సరికదా, ఇది మాకు చేయటానికి సాధ్యం కాదని వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు రావటానికి కూడా సహకరించలేదు. త్వయా పునర్బ్రాహ్మణ గౌరవాధీయం కృతా ప్రతిజ్ఞా వీక్ష కారణం తతశ్చ కర్తా హ్యసి నాత్ర సంశయో మహాభయా త్రాతు వృషింస్త్వామర్హసి. మేము వచ్చిన కారణాన్ని తెలుసుకోనక ముందే బ్రాహ్మణుల మీద ఉన్న గౌరవంతో ఆ ప్రతిజ్ఞ మీరు ముందే చేసేసారే, మా కార్యాన్ని పూర్తిగా నువ్వే నెరవేర్చగలవు, ఇందులో సందేహమే లేదు.
ఎందుకంటే ఒక కార్యం చేయటానికి ఒకరిని ఎన్నుకుంటున్నారు అంటే నాకు నిజంగా అంత శక్తి లేదని ముందే చేతులు ఎత్తేయటం కాకుండా, ఎలా అయితే మనకు ఒక సమస్య వచ్చిందంటే దాన్ని మనం తట్టుకునేలాగా మనల్ని దానికి సిద్ధం చేసే పరమాత్మ దాన్ని ఇస్తాడు. నేను భరించలేనిది, నాకు సాధ్యం కానిది అన్నది ఏదీ లేదు. ఎందుకు? దాన్ని నేను సాధించుకునేలాగా మనోధైర్యాన్ని కానీ అవన్నీ కూడా ఇస్తాడు పరమాత్మ. ఆ పరిష్కారాన్ని కూడా నాకు చూపిస్తాడు పరమాత్మ. బెంబేలు ఎత్తిపోకుండా అలా స్థిరత్వంతో ఉండాలి. మనో నిగ్రహం, అందుకే మనోబలం అంటారు. దానికి మించింది ఇంకొకటి లేదు. శారీరకంగా అంతున్నాడు ఇంతున్నాడు అనుకుంటాం కానీ చిన్న చిన్నవి వాళ్ళ జీవితాల్లో జరిగేసరికి బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. పరమాత్మ మీద అపారమైన నమ్మకం ఉండాలి, అది వాస్తవం. కాకపోతే నా శక్తిని నేను పెంచుకుంటూ, అంతేగాని ఇప్పుడు ఓ కొండను ఇప్పుడు గోవర్ధనగిరి కృష్ణుడు ఎత్తినట్టుగా నేను ఎత్తుతానంటే నేను చిన్న రాయిని కూడా ఎత్తలేను. కానీ కొన్ని కొన్ని ఆ సమయానికి, సందర్భానికి, ఆ కార్యానికి నువ్వు మాధ్యముడు అవుతావు. దానికి తగినట్టుగా నిన్ను సిద్ధపరచుకుంటూ, దానికి తగినట్టుగా ఆ కార్యాన్ని జరగటానికి ఆ కావాల్సినవన్నీ కూడా సమకూర్చినట్టుగా అవుతాయి. అందుకే ఇది నువ్వే నెరవేర్చగలవు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఋషులను ఈ మహా అభయ, ఈ అట్లాంటి ఆపద పరిస్థితుల్లో కాపాడటానికి సర్వసమర్థుడివి నువ్వే. అభయం ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తాం? ఒక బాధ వచ్చిందంటే ఆ బాధ నేను తొలగిస్తానని అభయం ఇస్తాం. అది నేను తొలగించాలి. మాట ఇచ్చేసి మళ్ళీ నేను చెయ్యనంటే కుదరదు. తర్వాత నాకు సాధ్యం కాదంటానికి కూడా కుదరదు. ప్రయత్నం అయితే చెయ్యాలి. చెయ్యకుండా కూడా నేను మాట ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు కష్టతరం అని చెప్పకూడదు. అందుకే ఆ మహాభయాన్ని తొలగించేది, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కాపాడగలిగిన సర్వసమర్థుడివి నువ్వే అని ఋషులందరూ కూడా నిస్సందేహంగా ఆ రాముడే మమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేస్తాడు అన్న భావనతో చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 60 సర్గా సంపూర్ణం.